డేస్ అవునవును 100 డేస్ హిట్ ఇచ్చాం. అప్పుడు వచ్చిన మీ మీద ఉన్న ఎలిగేషన్స్, ఆరోపణలు బ్లూ ఫిల్మ్స్, తర్వాత నకిలీ మద్యం, ఇవన్నీ అత్యాచార యత్నం గూండాస్ చేశారని. యాక్ట్ కి కావాల్సిన ఏమేమి ఉన్నాయి అన్ని కేసులు పెట్టారు సార్. ఉమ్, నేను గూండాస్ యాక్ట్ లో పెట్టారు. సో గూండాస్ యాక్ట్ కని ఒక 11 కేసులు పెట్టాలి. ఉమ్, యాక్చువల్లీ గూండాస్ యాక్ట్ ఇదే కావాలి, బ్లూ ఫిలిం కాదు. ఉమ్, బ్లూ ఫిలింతో సంబంధం, ఎందుకంటే బ్లూ ఫిలిం తర్వాత వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏం చేశారంటే బ్లూ ఫిలిం ఈజ్ నాట్ ఏ క్రైమ్. ఉమ్, 1 person ఈజ్ యాక్టింగ్, 1 person ఈజ్ షూటింగ్. షూటింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. రైట్. ఆ తర్వాత డిస్కషన్ వచ్చింది ఉమ్, ఇవి క్రైమ్స్. ఓహో, థ్రెటనింగ్ ఆఫ్ లైఫ్, లైఫ్, ఇల్లిసిట్ అటెంప్ట్ టు మర్డర్, ఇల్లిసిట్ లిక్కర్, అది గూండాస్ యాక్ట్. ఓకే. గూండాస్ యాక్ట్ వేసి ఉమ్, గూండాస్ యాక్ట్ లో ఫస్ట్ బెయిల్ సౌత్ ఇండియాలో ఉమ్, నేను తీసుకున్నాను. ఓకే. నా లాయర్ ఫైట్ చేసి తీసుకున్నాను. ఓహో. ఎందుకంటే ఆ డేట్లు ఏదైతే ఆ డేట్స్ మీద వాళ్ళు క్రైమ్ చెప్పారో ఉమ్, ఆ 3 డేట్లు నేను వేరే చోట షూటింగ్లో ఉన్నాను. ఓ, లక్కీగా షూటింగ్లో ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను, మైసూర్లో ఉన్నాను. ఉమ్. సో ఆ ప్రూఫ్ పెట్టగానే అది డ్రాప్ అంటే అయిపోయింది. ఎవరికి సార్ సుమన్ అంటే అంత కక్ష? ఎవరికి దీని వెనక మాస్టర్ మైండ్ ఎవరు తెలిసిందా తర్వాత? యాక్చువల్లీ అది వేరే మా వేరే ఒక ప్రాబ్లం ఉంది, ఉమ్, సినిమాస్ ఇండస్ట్రీకి సంబంధించింది కాదు. ఓకే. అంటే ఏంటి సార్, అంటే కుటుంబ తగాదాలు అది అలాంటివి మా ఫ్రెండ్ వాళ్ళు ఏదో సమ్ లవ్ అఫేర్ అండి, అదేదో జరిగింది. అది అందరికి తెలుసు, అక్కడ ఓహో. తమిళనాడులో అందరికి తెలుసు, ఇక్కడ తెలియదు, తమిళనాడులో తెలుసు. అప్పుడు వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ పీపుల్, వాళ్ళు ఏదో వాళ్ళు చేశారు. మిమ్మల్ని అంటే మీరు మీ ఫ్రెండ్ తరపున గట్ట ఉన్నారా? మేము 10 అంటే జనరల్గా ఒక 5-6 మంది ఉంటాం కదా. అవునవును. ఆ 5-6 మందికి ఎఫెక్ట్ అయింది. ఓహో. ఆ మిగిలిన వాళ్ళు న్యూస్ రాలా. ఉమ్, నేను సెలబ్రిటీ కాబట్టి బయటకు వచ్చింది. ఉమ్, ఆ మిగిలిన వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ లో కొన్ని డ్యామేజెస్ జరిగింది. ఓకే. తర్వాత మాకేమి సంబంధం లేదు తెలిసి ఉమ్, తర్వాత వాళ్ళు తప్పైపోయిందండి, ఇంకా మేము ఈ కేసు ప్రెషర్ మేము పెట్టము, మీరు ఏం కావాలంటే మీరు చేసుకోండి అన్నారు. బట్ ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు నా డాక్యుమెంట్ సైన్ చేసింది చీఫ్ సెక్రటరీ, అవును. హోమ్ సెక్రటరీ, ఉమ్, డీజీపీ. ఉమ్, సో మళ్ళీ వాపస్ తప్పైపోయిందండి ఓకే. అంటే అది ఇబ్బంది కదా అది. అవును. సో అది కొంచెం టైం పట్టింది. Hmm. ఆ ప్రాసెస్ అన్ని కొంచెం, అది కేస్ కంబషన్ అంటారు, అవును. లీగల్ టర్మ్స్ కంబషన్ అంటారు. ఫైనల్ గా కేసు కంబషన్ చేసి అప్పుడు గవర్నర్ అలెగ్జాండర్, అంటే మా మదర్ వాళ్ళ అదే సార్. బ్యాచ్మేట్ పీసీ అలెగ్జాండర్. పీజీ అలెగ్జాండర్, తమిళనాడు గవర్నర్ చేశారు. ఆయన వెళ్ళి మా మదర్ కలిసి, ఉమ్, ఏమండి ఎఫ్ఐఆర్ లో పెట్టారు, 2.5 years అయింది, 2.5 years ఎఫ్ఐఆర్ ఏంటండి, అంత టెర్రరిస్ట్ ఏంటి అతను, ఉమ్, వైద్య డూలింగ్. అప్పుడు ఆయన ఆఫీసర్స్ని పిలిస్తే అప్పుడు వాళ్ళు వచ్చి, లేదు సార్ ఇది కాదు ఇది, బట్ ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఓకే. ఉమ్. క్లోజ్ ద మ్యాటర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చెప్తే టక్ 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 అని క్లోజ్ అయిపోయి మ్యాటర్ అయిపోయింది. మీ స్నేహి